ఓ ఫిష్ ఫ్రై బయట క్రిస్పీగా లోపల స్పంజీగా ఉండి భలే రుచిగా ఉంటాయి. ఒకటి తిందామా అనుకుంటామా, తెలియకుండానే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తాం. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి పెద్దగా ఐటమ్స్ ఏమీ అవసరం లేదండి. దీనికోసం ఒక మిక్సీని తీసుకొని కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ రబ్బలు, గసగసాలు వేసి కొంచెం వాటర్ కూడా వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసేయండి. శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం, ఏదో ఒక మసాలా, చికెన్, మటన్ ఏదో ఒకటి, ఏ మసాలాలైనా ఐటమ్స్ ఒకటే కదండి. కొంచెం ధనియాల పొడి, ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. వేసుకున్న పదార్థాలన్నీ చేప ముక్కలకు బాగా పట్టించాలి. చివరగా 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. కార్న్ఫ్లోర్ పూర్తిగా ఆప్షనల్. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చేప ముక్కలు నూనెలో వేగేటప్పుడు చల్లా చెదురు కాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ది కుకింగ్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక చేప ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయినప్పుడు 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే.